గుప్త నిధుల గుట్టును రట్టు చేసిన నాగన్న బావి చరిత్ర పూర్తిగా వినండి. కరీంనగర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఎలగందుల కోటకు పక్కనే ఉండే నాగన్న బావి చరిత్ర వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కాకతీయుల కాలంలో ఈ గొప్ప నిర్మాణాన్ని స్థాపించారు. ఎలగందుల కోటలో నివసించే ప్రజలకు చుక్క మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఆ సమయంలో అదే కోటకు చెందిన నాగన్న అనే ఒక వ్యక్తి ఈ బావిని అత్యంత లోతుగా తవ్వించాడు. దాదాపు దీని లోతు 3 అంతస్తుల వరకు ఉంటుంది. ఇక్కడ నీరు ఎక్కువగా ఉండటం వలన మనకు 1 అంతస్తు మాత్రమే కనబడుతుంది. మిగిలిన 2 అంతస్తులు నీటిలోనే మునిగి ఉంటాయి. ఈ బావి అత్యంత లోతుగా ఉండటం వలన సంవత్సరాల పాటు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక్కడ గుప్త నిధుల మేటకు వస్తే దానికి సజీవ సాక్ష్యమే మనకు కనబడుతున్న ఈ శిలా మండపం. దీని పైకప్పు చూసుకున్నట్టయితే దానికి భయంకరమైన నాగబంధన ఇక్కడ దర్శనమిస్తుంది. చాలా వరకు గ్రంథాలలో నాగబంధన కనబడే ప్రతి ఏరియాలో అక్కడ బంగారపు గుప్త నిధులు ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇప్పటికీ నాగన్న బావి చుట్టూ బంగారు నిధులు దొరుకుతాయనే దురాలోచనతో చాలా మంది దుండగులు బావి చుట్టూ తవ్వకాలు జరిపి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని పాడు చేస్తున్నారు. నాగన్న బావి స్తంభాల చుట్టూ అద్భుతమైన శిల్పాలు మరియు బావి చుట్టూ అందమైన గోడలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. వెంటనే మన తెలంగాణ ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న ఈ గొప్ప కాకతీయ కట్టడాన్ని గుర్తించి దీన్ని మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. మరిన్ని పురాతన కట్టడాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. పూర్తి వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.